ఎవడూ లేడు. 17వ వచనం, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అర్థమైంది కదా అండి. మనము దేవుని యందు నిలిచి ఉంటే, మన సంఘంతో మనం ప్రతి వారం సంఘానికి వెళుతూ సంఘంలో సహవాసం చేస్తూ ఉంటే, మనము బంధువుల దగ్గర పొందుకునే సంతోషం కంటే, మనం స్నేహితుల దగ్గర పొందుకునే సంతోషం కంటే, మనం సంఘంలో ఒక ఆదరణ మాట, సంఘంలో ఆదరణ ప్రార్థన, సంఘంలో ఆ యొక్క పాస్టర్ గారు ఇచ్చే ఒక ఆదరణ మనల్ని సహోదర ప్రేమను పొందుకునేటట్లుగా చేస్తుంది. నేను దేవుని యందు నిలిచి ఉన్నానే అని అనుకుంటున్నావేమో, నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు, నీవు దేవుడు శిష్యునిగా మారుస్తాడు. అంతేకాదు, ఏం జరుగుతుంది అంటే, దేవుడు ఆ యొక్క సహోదరుని ప్రేమను నీ మీద కలిగేటట్లుగా ఆ యొక్క సంఘంలో ఉన్న వారందరికీ నీవు ఒక బాధ్యతగా దేవుడు నీ కోసం ప్రార్థన చేయిస్తాడు. ఆ యొక్క